మత్తయి 12వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుంటాము. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన ఎద్దుకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది ఇలాగు ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొంచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదనిరి. అలాగే మనము 31-32 చూసినప్పుడు, కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి యుగమందైనను రాబో యుగమందైన పాపక్షమాపణ లేదు. మరి ఎప్పటిలాగా యేసయ్య మరి ఆయన అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు చేస్తూ అనేక మందిని చనిపోయిన వాడిని లేపడము, మరి రోగులను స్వస్థపరచడము, మరి దయ్యముల పట్ల వాళ్ళకి విడుదల ఇవ్వడము, ఈ విధంగా ఎన్నో అద్భుతములు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, అంటే రక్తమాంసములో మరి మనిషి కుమారునిగా ఉన్నప్పుడు ఆయన చేసి ఉన్నారనమాట. కనుక అలా చేసినప్పుడు ఎన్నోసార్లు అక్కడున్న పరిసయ్యులు మరి పరిసయ్యులు ఇటువంటి వాళ్ళు యేసయ్యను ఎప్పుడు కూడా విమర్శనాత్మక దృష్టితోనే చూసేవారు. ఆయన ఏదో ఒకటి అనేవాళ్ళు అనమాట. కానీ ఎన్నో ప్రశ్నలు వేసి ఆయన్ని మరి ఒక రకంగా విసిగించేవారు కూడా. కానీ యేసయ్య సమర్థవంతంగా వాటికి జవాబులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఆ రోజు కూడా దయ్యం పట్టిన వాడిని స్వస్థపరుస్తాడు యేసయ్య. అక్కడ మూగవాడు మరి గుడ్డివాడు మరి స్వస్థపరిచినప్పుడు ఆ మూగతనంపై మాట్లాడతాడు, గుడ్డితనం కూడా పోతుంది. మరి అక్కడున్న వాళ్ళందరినీ దావీదు కుమారుడు కాడా అని చర్చించుకుంటున్నప్పుడు మరి పరిసయ్యులు ఏమంటున్నారంటే, ఈయన బయల్జెబూలని దయ్యపు శక్తుల వలన ఈయన ఈ స్వస్థత చేశాడు. మరి దేవుని శక్తి వల్ల, దేవుని ఆత్మ ఈయనలో ఉండి కాదు, దయ్యపు ఆత్మ ఉండటం వలన ఇతను ఈ అద్భుతం చేశాడు, ఈ కార్యం చేశాడని అక్కడ యేసయ్యను అవమానిస్తున్నట్లు మనం చూడగలము. ఆ పరిస్థితిలో యేసయ్య ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు మనుష్య కుమారుని దూషించిన మీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే క్షమాపణ అనేది మీకు లేదు అని ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు అనమాట. ఒకసారి మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ అంటున్నాడు యేసయ్య. ఒకసారి యోహాను 16వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళినెడల ఆయనను మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. కనుకంటే ఇక్కడ యేసయ్య మరి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తు చేసిన అద్భుతములు ఆశ్చర్యకార్యములు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి ఆశ్చర్యకార్యములు అద్భుతములు ఆయన చేసి ఉండగా మరి ఇక్కడ ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ శక్తితో క్రీస్తు చేసిన పనులను, సైతాను పనులని చిత్రీకరించడము, మరి అవమానంగా నిందించి మాట్లాడటము, మరి దేవుని వైపు మరి తప్పున్నట్టు, మరి ఆశ్చర్యకార్యములు అద్భుతములు దేవుడు చేసినప్పుడు మరి దేవుని నిందించినట్టు మాట్లాడటము, మరి ఆ దేవుడు చేసిన అద్భుతములను, సైతాను పనులని, మరి ఆయన చేసిన కార్యములను దూషించడము, మరి బండబాన హృదయముతో, కఠిన హృదయముతో మరి దేవుని విషయాలను ఏమాత్రం లెక్క చేయకుండా దేవునికి విరోధముగా మాట్లాడటము, మరి ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన చేసిన శిలువ బలియాగమును, త్యాగమును మరి ఎగతాళిగా మాట్లాడటము, మరి ఇటువంటి పనులు మాట్లాడిన వారికి మరి ఎటువంటి క్షమాపణ లేదు. మరి పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడిన వారికి క్షమాపణ లేదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే అక్కడ జరిగిన సన్నివేశమును బట్టి పరిసయ్యులు మరి దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన అద్భుతము ఆశ్చర్యకార్యం చేసినప్పుడు మరి అది దేవుని ఆత్మ వలన కాదు, మరి దయ్యపు ఆత్మ వలన ఈయన అద్భుతం చేశాడు అని అక్కడ యేసయ్యను అవమానించినట్టు మాట్లాడినప్పుడు, మరి మీరు పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడినా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ శక్తికి విరోధంగా మీరు మాట్లాడినప్పుడు క్షమాపణ లేదని ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు అనమాట. కనుక వాళ్ళు మాట్లాడిన మాటకు దేవుడు ఈ విధంగా జవాబిస్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఆ మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు కనుకనే దేవుడు ఈ విధంగా మరి మాట్లాడకూడదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి మనుషులు ఎవరైనా సరే మరి దేవుడు చేసిన మరి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యములను, ఆయన యొక్క ప్రేమను, ఆయన ఇచ్చిన రక్షణానందాన్ని, మరి ఆయన చేసిన ఏ కార్యములను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన చేసిన ప్రతి కార్యమును సైతాను పనిగా మాట్లాడటము, మరి బండబాన హృదయముతో, కఠిన హృదయముతో దేవుని విరుద్ధంగా మాట్లాడటం, ఇటువంటి మాటలకు క్షమాపణ లేదని ఇక్కడ యేసయ్య పరిసయ్యులతో ఇక్కడ స్పష్టంగా
మాట్లాడినట్టు మనం ఈ వాక్య లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలము. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు 34 వచనములు నుంచి 37 వరకు చదివినప్పుడు, హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా, సజ్జనుడు తన మంచి దన్నిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దన్నిధిలోంచి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, హృదయము నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడను కదా అని అంటున్నారనమాట. అవును, మన హృదయంలో ఏమి నిండి ఉంటే మనం పైకి మాట్లాడతాము. హృదయంలో మనకు ఎవరి గురించి అన్నా కొంచెం మంచిగా అభిప్రాయం ఉందంటే మనము బయటికి వారి గురించి మంచిగానే మాట్లాడతాము. లేదు, మన హృదయంలో ఎవరి గురించి అన్నా ఏదన్నా మరి చెడు అభిప్రాయం ఉన్నా, మరి వాళ్ళ గురించి ఇంకేదైనా అసూయపరంగా మన హృదయంలో ఏదన్నా ఉన్నా కూడా మనం మాట్లాడే మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మన హృదయంలో ఏదున్నా కూడా దాన్ని బట్టే మనము మాట్లాడతాము. కొన్నిసార్లు మనం తొందరలో మాట్లాడేటప్పుడు కూడా మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా బయటపడిపోతుంటాయి. కనుక హృదయంలో నిండి ఉన్నదే నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనుషులు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు అనేది ఉంది అని ఇక్కడ యేసయ్య స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే మనం ఏ మాట మాట్లాడినా కూడా ప్రతి మాటకు ఒక తీర్పు అనేది ఉంది. ప్రతి మాట దేవుని సన్నిధిలో భద్రం చేయబడుతూ ఉంది. ప్రతి మాట మళ్ళీ తీర్పు సమయంలో మనకి ఆ మాటలన్నీ వినిపించబడతాయి. ప్రతి మాటకు తీర్పు అనేది వస్తుంది. మనం ఏ మాట ఇప్పుడు ఈ లోకంలో మనం జీవముతో ఉండగా మాట్లాడిన ప్రతి మాటకు ఒక రోజుకి దేవుని దగ్గర తీర్పు అనేది ఉంది. ఆ మాటల గురించి మనం వివరణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ నాలుగుతో మాట్లాడే ప్రతి మాటకు ఒక శాశ్వత ఫలితం అనేది ఉంది. అది మంచి అయితే మంచి ఫలితం వస్తుంది, చెడైతే చెడు ఫలితం వస్తుందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కనుక వ్యర్థమైన ప్రతి మాటను బట్టి మనం తీర్పులోనికి వస్తాము అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి. అలాగే మనం సామెత 21-23 చూసినప్పుడు, నోటిని నాలుకను భద్రం చేసుకొని వాడు శ్రమల నుంచి తన ప్రాణమును కాపాడును. సామెతలు 18-21, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి గలవారు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. అలాగే సామెతలు 13:3, తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొను, ఊరు కనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. కనుక నాలుగు, నోరు, పెదవులు ఇవన్నీ కూడా మరి మన హృదయంకు మరి ఇవన్నీ సంబంధం కలిగి ఉంటాయన్నమాట. మన హృదయంలో మనం ఏదైతే మనం పెట్టుకొని ఉంటామో అది మంచైనా చెడైనా వీటిని మనం వ్యక్తపరచడానికి ఈ నాలుగు, పెదవులు, నోరు అనే దాన్ని మనము ఉపయోగించుకుంటాము. కనుక హృదయం ముందు శుద్ధిగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. హృదయమును దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడుతుందో, దేవుని యొక్క సన్నిధి మన హృదయంలో ఉంటుందో, దేవుని యొక్క శక్తి మన హృదయంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా బయటకు వస్తాయి. కనుక నాలుకని, నోటిని, పెదవులను భద్రం చేసుకోమని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఆ భద్రం చేసుకోకపోతే శ్రమల్లో పడిపోతాము, ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది. మరి నాలుకతో మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళ జీవితాన్ని నిలబడి పెడుతుంది. కొన్నిసార్లు అవతల వాళ్ళ జీవితాలను కూడా మన నాలుకతో మాట్లాడే మాటలు కూల్చివేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడే మాటలకు ఎంత శక్తి ఉంది, నాలుకకి ఎంత శక్తి ఉందంటే జీవమరణము నాలుక వశం అంటున్నాడు. కనుక మనం మాట్లాడే మాటలు నాలుకతో ఎంత శక్తి ఉందంటే జీవము, మరణం అనేది మరి అది జీవముకు సంబంధించిన ప్రతిఫలమా లేకపోతే మరణానికి సంబంధించిన ఫలితమా, ప్రతిఫలం అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటుందంటే జీవముకు దారితీస్తాయా, మరణమునకు దారితీస్తాయా అంటే మనము ఎదుటి వాళ్ళని ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని ఆలోచించుకోవాలి. మరి మాట్లాడే మాటలను బట్టి మనకు కూడా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మనం శ్రమలో పడతామా లేకపోతే మనం నాశనం అయిపోతామా, లేక మనకి ఏదైనా కీడు కలుగుతుందా అని ఆలోచించి నోటితో, పెదవులతో, నాలుగుతో మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నదని ఇక్కడ స్పష్టంగా యేసయ్య మరి వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తున్నారనమాట. కనుక ఎంత శక్తి ఇచ్చినారంటే దేవుడు మన నాలుగు, జీవమరణం నాలుగుకి వశం, దాని ఫలము తిందురు అంటున్నాడు. కాబట్టి మంచి మాట్లాడితే దానికి ఫలితం ఉంటుంది, చెడు మాట్లాడితే కూడా దానికి ఫలితం ఉంటుంది. మనం మాట్లాడే మాట అవతల వాళ్ళ జీవితాలను కూల్చేస్తుంది, లేకపోతే అవతల వాళ్ళ జీవితాన్ని కడుతుంది కూడా. కొన్నిసార్లు మనకు కూడా కీడు కలిగిస్తుంది. అదే నాలుక మనకు మంచి కూడా చేస్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది.
కనుక ఇక్కడ జరిగే సంభాషణలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే కొంచెం కూడా అంటే దేవుని యొక్క పనులను, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో చేసే పనులను, మరి దేవుని యొక్క శక్తితో నింపబడి చేసిన పనులను సైతాను పనులుగా చిత్రీకరించి ఆయన్ని అవమానిస్తున్నారు. కనుక పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వాళ్ళకి క్షమాపణ లేదు అని చెప్తున్నాడు అనమాట. కనుక ఇక్కడ